ఒకప్పుడు ఆయుధాల తయారీలో టాప్ ప్లేస్లో ఉన్న దేశాలన్నీ ప్రపంచాన్ని శాసించాయి. ఆ తర్వాత ఇంధన వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలు ఆధిపత్యం చెలాయించాయి. ప్రస్తుతం అరుదైన భూగర్భ ఖనిజాలు గేమ్ చేంజర్లుగా మారాయి. ఫ్యూచర్ మాత్రం మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీదే. ముఖ్యంగా స్పేస్లో అద్భుతాలు సృష్టించే దేశాలదే పైచేయి కాబోతోంది. ఆ రేస్ పైనే ఇండియా ఫోకస్ చేసింది. ఫోకస్ చేయడమే కాదు, దూసుకుపోతోంది కూడా. అగ్ర రాజ్యాలకు సాధ్యం కాని అద్భుత విజయాలను సొంతం చేసుకుంటూ ఒకప్పుడు నవ్విన నోళ్లతోనే శభాష్ అనిపించుకుంటోంది. తాజాగా విక్రమ్-1 విజయం అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. భారత్ను గ్లోబల్ స్పేస్ మార్కెట్లో పవర్ఫుల్ పొజిషన్లో నిలబెట్టబోతోంది ఈ విజయమే. ఇంతకు విక్రమ్-1 విక్టరీ భారత్కు ఎందుకంత కీలకం? ఇక 52 లక్షల కోట్ల స్పేస్ మార్కెట్ను డామినేట్ చేయడానికి స్కై రూట్ వేసిన రూట్స్ ఏంటి? లెట్స్ వాచ్. స్పేస్లో స్కై రూట్ చరిత్ర. విక్రమ్-1 సూపర్ సక్సెస్. 52 లక్షల కోట్ల మార్కెట్. స్పేస్లో ఇండియా టైమ్ స్టార్ట్. విక్రమ్-1 విక్టరీ. స్పేస్లో భారత డామినేషన్ ఖాయమా? 4, 3, 2, 1, 0. And we have liftoff of Vikram-1, India's first private orbital launch vehicle. Normal. And we have great views coming from the tracking second. cameras. And isn't this quite something? tracking? Vikram-1 ने अपनी 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు విజయ గర్వంతో ఉప్పొంగిన క్షణాలే ఇవి. స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 మిషన్ సూపర్ సక్సెస్ అయింది. ఇది దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్. అప్పటి వరకు అంతరిక్ష ప్రయోగాలంటే కేవలం ప్రభుత్వాల లాబొరేటరీలకు, ఇస్రో లాంటి ప్రభుత్వ సంస్థలకే పరిమితమనే భావన ఉండేది. ఆ భావనను బద్దలు కొడుతూ భారత యువ సైంటిస్టులు తాము కూడా గ్లోబల్ స్పేస్ రేసులో దూసుకెళ్లగలమని నిరూపించారు. ఈ విజయంతో అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు తోడుగా ప్రైవేట్ స్టార్టప్స్ కూడా తోడై డబుల్ ఇంజిన్ స్పీడ్ తో భారత్ ముందుకు సాగుతోంది. Really thank our Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, for his visionary leadership and direction for taking the space program to much greater heights. That is demonstrated today's launch. A startup company which is just started, Skyroot Aerospace System started just 8 years back and developing a orbiter launch. విక్రమ్-1 సక్సెస్ పై ఇస్రో చీఫ్ రియాక్షన్ చెబుతుంది ఈ ప్రయోగం భారత్కు ఎందుకంత కీలకమో. విక్రమ్-1 సాధారణ రాకెట్ కాదు. ఇది అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీకి నిలువెత్తు రూపం. ఇది ఒక మల్టీ స్టేజ్ లాంచ్ వెహికల్. దాదాపు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా ఉండే కక్ష్యలోకి, అంటే లో ఎర్త్ ఆర్బిట్ లోకి అత్యంత ఖచ్చితత్వంతో చేర్చగల సామర్థ్యం దీని సొంతం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్, గ్లోబల్ ఇంటర్నెట్ కోసం చిన్న శాటిలైట్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆ డిమాండ్ క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా విక్రమ్-1 డిజైన్ చేశారు. ఈ రాకెట్ నిర్మాణంలో వాడిన టెక్నాలజీ ప్రపంచ శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. విక్రమ్-1లోని అత్యంత కీలకమైన ఇంజిన్ భాగాలను అధునాతన 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేశారు. సంప్రదాయ పద్ధతుల్లో ఇంజిన్ భాగాలను తయారు చేయడానికి నెలల సమయం పడుతుంది. వందలాది జాయింట్లు అవసరమవుతాయి. కానీ 3D ప్రింటింగ్ ద్వారా సింగిల్ పీస్ గా అత్యంత వేగంగా వీటిని రూపొందించారు. దీంతో రాకెట్ బరువు తగ్గడమే కాకుండా తయారీ సమయం, ఖర్చు ఊహించని స్థాయిలో తగ్గాయి. సాధారణంగా రాకెట్ల నిర్మాణం భారీ లోహాలతో బరువుగా ఉంటుంది. కానీ విక్రమ్-1 బాడీని పూర్తిగా హై గ్రేడ్ కార్బన్ ఫైబర్ మెటీరియల్తో తయారు చేశారు. ఉక్కు కంటే 5 రెట్లు బలంగా, అంతే మోతాదులో తేలికగా ఉండే ఈ మెటీరియల్ వాడకం వల్ల రాకెట్ డెడ్ వెయిట్ గణనీయంగా తగ్గింది. తక్కువ బరువు ఉండడం వల్ల ఇంధన సామర్థ్యం పెరిగి ఎక్కువ పేలోడ్ను సులభంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లే వీలు కలిగింది. ప్రయోగం అత్యంత ఖచ్చితత్వంతో సక్సెస్ కావడానికి ఈ కార్బన్ ఫైబర్ నిర్మాణమే ప్రధాన కారణం. విక్రమ్-1 సాధించిన అసలైన విజయం దాని మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీలోనే ఉంది. సాంప్రదాయ పెద్ద రాకెట్ల ప్రయోగానికి భారీ లాంచ్ ప్యాడ్లో నెలల తరబడి అసెంబ్లీ సమయం పడుతుంది. కానీ విక్రమ్-1 కేవలం 24 నుండి 48 గంటల్లోనే అసెంబ్లీ చేసి ఏవైనా మొబైల్ లాంచ్ ప్యాడ్స్, అంటే ట్రక్ లేదా మొబైల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఇదొక విప్లవాత్మక ఆప్షన్ అవుతుందని చెబుతున్నారు. విక్రమ్ విక్టరీతో మీరు శాటిలైట్ ఇవ్వండి, మేము రేపే ప్రయోగిస్తామనే స్థాయికి భారత్ చేరుకుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ కాన్స్టలేషన్స్ అంటే వందలాది చిన్న ఉపగ్రహాల నెట్వర్క్ ట్రెండ్ నడుస్తోంది. స్పేస్ ఎక్స్, స్టార్లింక్ లాంటి ప్రాజెక్టులే దీనికి ఉదాహరణ. ఇలాంటి చిన్న ఉపగ్రహాలను పంపడానికి ప్రపంచ దేశాలకు చౌకైన లాంచ్ వాహనాలు దొరకటం లేదు. విక్రమ్ 1 సక్సెస్ తో ఆ గ్లోబల్ ఆర్డర్లన్నీ ఇప్పుడు భారత్ వైపు మళ్లబోతున్నాయి. ఇస్రో తన భారీ రాకెట్లపై దృష్టి పెడుతుంటే ఈ చిన్న శాటిలైట్ల మార్కెట్ ను ప్రైవేట్ రంగానికి అప్పగించడం ద్వారా భారత్ డబుల్ బెనిఫిట్ పొందబోతోంది. ఇక ఈ రాకెట్ సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని మోదీ తన చేతిరాతతో వందే మాతరమని రాసి పంపిన ప్రత్యేక పోస్టు కార్డును అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. విక్రమ్ 1 ద్వారా గ్రహ స్పేస్, కాస్మోసెర్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ పేలోడ్లతో పాటు స్కైరూట్ కు చెందిన స్కోప్ ను స్పేస్ లోకి పంపించారు. ప్రయోగం ద్వారా రాకెట్లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి కీలక సమాచారం సేకరించనున్నారు. ఈ సమాచారంతో భవిష్యత్తు వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా విజయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం అనంతరం తెలుగు సైంటిస్టులు, స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగు భరత్ తో మాట్లాడారు. और सर आपका कार्ड जो आप भेजे थे, that has successfully reached space and you have written Vande Mataram, so Vande Mataram is in orbit. देखिए, मेरे लिए बहुत खुशी की बात है जब आपने ये सुझाव भेजा तो मेरे मन में कई विचार आए थे, लेकिन आखिर मैंने सोचा मैं सिर्फ वंदे मातरम लिखूंगा. ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు $626 బిలియన్. మన కరెన్సీలో సుమారు 52 లక్షల కోట్లు. 2035 నాటికి ఈ మార్కెట్ ఏకంగా $1.8 ట్రిలియన్ అంటే సుమారు 150 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో భారత్ వాటా కేవలం 2 నుండి 3% మాత్రమే. దీనికి కారణం ఇన్నాళ్లు ప్రైవేటు రంగానికి అనుమతులు లేకపోవడమే. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్పేస్ సంస్కరణలు, ఇన్స్పేస్ ఏర్పాటుతో రూపురేఖలు మారిపోయాయి. 2030 కల్లా భారత్ తన వాటా 10% పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. విక్రమ్ 1 విజయం ఆ లక్ష్య సాధనలో మొదటి మైలురాయి. గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రస్తుతం రారాజుగా వెలుగొందుతోంది. అయితే స్పేస్ ఎక్స్ ప్రయోగాలు ఖరీదైనవి, భారీ ఉపగ్రహాలకు లేదా బల్క్ లాంచ్లకు అనుకూలమైనవి. కానీ ఒక చిన్న ఉపగ్రహాన్ని తక్కువ బడ్జెట్లో పంపాలనుకునే స్టార్టప్లకు, చిన్న దేశాలకు స్పేస్ ఎక్స్ భరించలేని భారం. అక్కడే భారత్ కు చెందిన విక్రమ్ రాకెట్లు గేమ్ చేంజర్ కాబోతున్నాయి. అత్యంత చౌకైన, నమ్మకమైన సర్వీస్ అందిస్తూ మస్క్ సామ్రాజ్యానికి గట్టి పోటీ ఇచ్చే సత్తా భారత్కు ఉందని విక్రమ్ 1 నిరూపించింది. ఇస్రో సాధిస్తున్న చంద్రయాన్, సూర్యాన్, రాబోయే గగనయాన్, మానవ సహిత మిషన్ల విజయాలకు తోడు ఇప్పుడు ప్రైవేటు రంగం నుండి విక్రమ్ సిరీస్ రాకెట్ తోడవడంతో అంతరిక్షంలో భారత్ వేగం పుంజుకుంది. స్కైరూట్ ఏరోస్పేస్ ఇక్కడితో ఆగట్లేదు. భవిష్యత్తులో మరింత బరువైన శాటిలైట్లను మోసుకువెళ్లేందుకు విక్రమ్ 2, విక్రమ్ 3 రాకెట్లను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ విజన్, ప్రైవేట్ ఇన్నోవేషన్ తోడై వచ్చే 10 ఏళ్లలో స్పేస్ సెక్టార్లో భారత్ సూపర్ పవర్ గా అవతరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. 1963లో ఒక సైకిల్ పై, ఎడ్ల బండిపై రాకెట్ భాగాలను తీసుకువెళ్లి ప్రయోగం ప్రారంభించిన భారత్ నేడు సొంతంగా 3D ప్రింటెడ్ కార్బన్ ఫైబర్ ప్రైవేట్ రాకెట్లను 24 గంటల్లో ప్రయోగించే స్థాయికి ఎదిగిందంటే మన శాస్త్రవేత్తల శ్రమ, పట్టుదల ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. అమెరికా నాసాకు తోడుగా స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ ఎలా నిలిచాయో భారత్, ఇస్రోకు తోడుగా స్కైరూట్, అగ్నికుల్ వంటి స్టార్టప్స్ నిలవబోతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్లోబల్ స్పేస్ రేస్ లో భారత్ జైత్రయాత్ర ఇప్పుడే మొదలైంది.